లేదు ఇంకా మరి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి సుమారుగా ఒక 10 సంవత్సరాలు అయితే అవుతుంది. అతను ఒక ఎమ్మెల్యే కూడా కాదని గతంలో మాట్లాడారు కదా కొంతమంది. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పడ్డారు కదా ఎమ్మెల్యే కూడా గేట్లు ఇప్పుడు అసెంబ్లీకి రానన్నారు. అసెంబ్లీ తన్నుకుంటూ వెళ్ళాడు. రేపు సీఎం కూడా అవుతాడు. సీఎం అవుతే ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాడు. అదే ఈ రోజునే వాళ్ళు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను మోసం చేస్తున్నారు, ఆ పార్టీని దాంట్లో విలీనం చేసినట్టుగానే అనేసి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళంతా. మోసం చేస్తే జనం రారు కదా, ఎందుకు లక్షల మంది వస్తారా మోసం చేస్తేనే? ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఎప్పటికన్నా మొదలు ఈ రాష్ట్రాన్ని మారుతాడు, రాష్ట్రం మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా నమ్ముతున్నారు. గతంలో ఎలా ఉంది మరి? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంది? చెప్పుకుంటా ఉన్నా 5 సంవత్సరాలు బాధపడ్డామని చెప్తున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా తిరుగుతున్నాం రోడ్ల మీద తిరుగుతున్నాం మేము. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అభివృద్ధి పదంలో నడుపుతున్నారు కాబట్టి ఇవాళ ఇంత లక్షల మంది వస్తున్నారు. లేకపోతే రారు కదా, ఏమన్నా వస్తారా? రారు. ఆయన చేసిన అభివృద్ధి బాగుంది కాబట్టి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా మరి ఇంతకు మించి ఇక అభివృద్ధి పథకంలో నెట్టది రాష్ట్రం బాగుపడ్డా చేసుకున్న ప్రతి ఒక్క చదువుకున్న స్టూడెంట్ కూడా అభివృద్ధి మంచి జాబుల్లో ఈ రాష్ట్రం కలకలాడుతూ ఉంటుంది.